హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 10 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ బయస్. బయస్ బయస్ మీనింగ్ పక్షపాతం. ఎగ్జాంపుల్, a teacher must treat the students without any bias. ఒక గురువు విద్యార్థుల పట్ల ఎటువంటి పక్షపాతం చూపకూడదు. సెకండ్ వర్డ్ బిక్కర్. బిక్కర్ బిక్కర్ మీనింగ్ గొడవ పడటం. ఎగ్జాంపుల్, మై యంగర్ బ్రదర్ అండ్ ఐ బిక్కర్ ఓవర్ పెట్టి థింగ్స్. నా తమ్ముడు నేను చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ ఉంటాము. థర్డ్ వర్డ్ బఫే. బఫే బఫే విందు గురించి మాట్లాడేటప్పుడు బఫే అని ప్రొనౌన్స్ చేయాలి. బఫెట్ 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 కొట్టడం లేదా తట్టడం గురించి మాట్లాడినప్పుడు బఫెట్ అనాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ అవర్ వెడ్డింగ్ రిసెప్షన్ వీ ఆప్టెడ్ ఫర్ అ సెల్ఫ్ సర్వింగ్ బఫే సిస్టమ్. మా పెళ్లి రిసెప్షన్కు మేము సొంతంగా వడ్డించుకునే విందును ఎంచుకున్నాము. సెకండ్ ఎగ్జాంపుల్, ద షిప్ ఇస్ బీయింగ్ బఫెటెడ్ బై ద స్ట్రాంగ్ విండ్స్. నౌక బలమైన గాలులచే తట్టబడుతుంది. ద నెక్స్ట్ వర్డ్ బసిల్. బసిల్ బసిల్ టీ ఇస్ సైలెంట్ మీనింగ్ సందడి చేయుట. As soon as the excursion announcement came, the students bustled with joy. ఎప్పుడైతే ఎక్స్కర్షన్ ప్రకటన వచ్చిందో విద్యార్థులు సంతోషంతో సందడి చేశారు. And the last word for today, banter. Banter banter meaning ఎగతాళి చేయుట లేదా ఎగతాళి చేసుకొనుట. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ వెరీ నార్మల్ ఫర్ అ వైఫ్ అండ్ హస్బెండ్ టు బ్యాంటర్. భార్యాభర్తల మధ్య ఎగతాళి చేసుకోవడం సర్వసాధారణం. థ్యాంక్ యూ.